మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హార్టికల్చర్ యూనివర్సిటీ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ ఆవరణలో పాములు, తేళ్లు సంచరిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తాగునీరు, వసతి, గ్రంథాలయం, క్రీడా సౌకర్యాలు సరిగా లేవని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న రూరల్ సిఐ అంజలి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాలేజీ ఏడీ కూడా త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సంతోష్, నేను కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మలయాళ్ మహబాద్ డిస్టిక్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మేము చదువుకుంటున్నామన్న. నేను సెకండ్ ఇయర్ అన్న, 2 ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుకుంటున్నాము. 2 ఇయర్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేవి మేము ఫేస్ చేస్తున్నామన్న. ఏం ప్రాబ్లం అంటే పడుకోవడానికి మాకు ప్లేస్ కూడా లేదన్న. మా హాస్టల్ సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే పడుకోవడానికి ప్లేస్ లేదు. కానీ దానికి మేము ఒక 6 నెలలకు మా సెమిస్టర్ 5 నెలలే జరిగేది, 5 నెలలే, కానీ 6 నెలల ఫీజు 6,600 రూపాయలు మేము పే చేస్తున్నామన్న. దాని మెయింటెనెన్స్ కూడా అంతంతనే అన్న. మా వాష్రూమ్స్ కూడా ప్రాపర్గా ఉండట్లేదన్న. అక్కడ ఏం జరుగుతుందంటే వాష్రూమ్స్ దగ్గర పాములు వచ్చి గుట్టి పోయినా తెలియదు, అంత శీఘ్రం మాత్రం ఉంటుంది. ఆడ చదువుకుందామంటే ఇక్కడికి వచ్చింది చదువుకోవడం పర్పస్, ఫస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే కనీసం ఒక స్టడీ రూమ్ కూడా లేదన్న. ఈ రోజుకి ఒక 6 నెలల నుంచి దీనికోసం ఫైట్ చేస్తుంటే ఎవరైనా మాట్లాడితే టీసీ ఇచ్చి పంపుతా, జీపీలా తొక్కుతా నిన్ను, ఈ విధంగా బెదిరింపులు కూడా చేస్తున్నారన్న. ఇవన్నీ దాటుతున్నాం. మా దాంట్లో నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కడ మిస్ అవుతుందంటే ప్రాక్టీస్ లేక, గ్రౌండ్ లేక. కానీ గ్రౌండ్కి, స్పోర్ట్స్కి మేము ఫీ అనేది పే చేస్తున్నామన్న. డ్రింకింగ్ వాటర్ అయితే అసలు అన్ప్యూరిఫైడ్ వాటర్, చెప్పాలంటే ఒక ప్యూరిఫైర్ ఏదో సెటప్ పెట్టినరు, బట్ అన్ప్యూరిఫైడ్ వాటర్, మొత్తం పురుగులు పడ్డాయి, కలర్ చేంజ్డ్, ఆ వాటర్ తాగినందుకు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఇవే ఫేస్ చేస్తున్నాము. దీంతో పాటు ఇంకా చెప్పాలంటే లైబ్రరీలో కూడా బుక్స్ షార్టేజ్ కూడా ఉంది. లైబ్రరీ అబద్ధం వద్దు, అది కూడా ఉంది. ఇవన్నీ దాటుకొని వాడు ముందుకు రావాలన్నా సరే ఏదో ఒక విధంగా వాడిని తొక్కుదాము, టీసీ ఇచ్చి పంపుతాము అన్న మాకున్నది ఒక లాస్ట్ అటెంప్ట్ అన్న. స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారన్న మా సార్ వాళ్ళే. ఇప్పుడున్న ప్రజెంట్ ఏడీ సరే టీసీ ఇచ్చి పంపుతా అని అన్నాడు. మీ అయ్యని తోలుకరా టీసీ ఇచ్చి పంపుతా అని అన్నాడు. ఓపెన్ మాట అన్న. ఇది ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడగండి, మా వాళ్ళని ఈ మాట కూడా అన్నారన్న. కానీ ఇవన్నీ దాటుకొని ఈరోజు వస్తున్నామంటే ఇంకా తెగించినామన్న. ఎందుకంటే మాకు వాళ్ళకు ఒక అటెంప్ట్ ఉంది, అది మిస్ అయిందంటే D10 అయ్యి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇంకా డిగ్రీ కంప్లీట్ అనేది కాదన్న. వాళ్ళకు మేము ముందుకెళ్ళే వాళ్ళము 5 మంది ఉంటే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు 15 మంది ఉన్నారన్న. ఇది బేస్ చేసుకొని ఒక్కొక్కరు రాజేంద్ర నగర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల లోపల మేము సేమ్ ఫీజు 30,000 ఒక సెమిస్టర్కి కడుతున్నాము. అయినా సరే వాళ్ళకు స్టడీ రూము, వాళ్ళకు జిమ్ రూము, వాళ్ళకు టీవీ రూము, వాళ్ళకు స్పోర్ట్స్ రూమ్ ఇస్తున్నారు. మాకు ఒక స్టడీ రూమ్ కూడా అలాట్ చేయడానికి ఈరోజు వీళ్ళు అసలు అలాట్ చేయట్లేదు. వీళ్ళు ఈరోజు ఏదైనా అంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న. సెక్యూరిటీ కూడా లేదన్న బాయ్స్ హాస్టల్కి. కానీ ఇద్దరు సెక్యూరిటీలు కాలేజ్లో పెడుతున్నారు, కానీ బాయ్స్ హాస్టల్కి సెక్యూరిటీ కూడా లేదన్న ఈ రోజుకి. ఇదన్న సిచ్యువేషన్. ఇవన్నీ దాటుకొని ఈరోజు ముందుకు వస్తున్నాం మేము. సూర్యప్రకాష్, నేను కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మలయాళ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాం. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నా. నేను ఇక్కడికి వచ్చేసి అప్రాక్స్ 8 months అయిపోతుంది. సిన్స్ మేము వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం, ఇస్తామని 1 month అని ఇప్పటికి 7 months దాన్ని జరిపారు. రూమ్ ఇస్తలేరు మాకు, బాయ్స్ హాస్టల్ కంటే రూమ్స్ ఇస్తలేరు అంటే మేము రూమ్స్ కూడా మాట్లాడితే ఫండ్స్ లేవని చెప్పి మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. అలా చాలా హాస్టల్స్ అని అక్కడ షిఫ్ట్ చేశారు, కానీ వాష్రూమ్కి ఇబ్బంది, ప్రతిదానికి ఇబ్బంది. నెట్స్ అడిగితే సగం చేసి సగం ఇచ్చి పెట్టారు. వాటర్ అడిగితే ఇవే వాటర్ తీసుకొచ్చారు. వాచ్మెన్స్ లేరు. పోనీ మేమన్నా ఫిల్టర్ వాటర్ తెప్పించుకొని వాచ్మెన్స్ తెచ్చియండి అని అంటే ఒక 2 రోజులు తెచ్చిచ్చారు, తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదు. అలా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురైన. సార్ వాళ్ళకు లెటర్